So hi guys, in this video we are going to discuss about Power BI. Accenture లో 4 to 10 years ఉన్న వాళ్ళని పవర్ బిఐకి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ ఏం అడుగుతా ఉన్నాయి. సో ఇవి చెప్పడానికి ఒక రీజన్ ఉంది. సో ఇన్ ఏ మెయిన్ వెల్ సో దానికి స్టార్ట్ చేసిన దాని గురించి ఇన్ఫర్మేషన్ స్కిల్ సెట్ ఏం అడుగుతున్నారు ఏంటి Accenture లో. దానికంటే ముందు కొన్ని విషయాలు ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటి అంటే సమ్ పీపుల్ అంటే మీన్స్ నాట్ సమ్ పీపుల్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ సార్ నాకు కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లమ్ సార్. ఐ హ్యావ్ అంటే నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. నాకు కమ్యూనికేషన్ అనేది లేదు, ఏం చేయాలి? అండ్ ఇంకొక విషయం వచ్చేసి నాకు అసలు అంటే నాకు దీంట్లో కనీసం ఏబిసిడి కూడా తెలియదు. హౌ టు ఓవర్కమ్ ఇట్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న డొమైన్లో నాకు ఏబిసిడి కూడా తెలియదు. హౌ టు ఓవర్కమ్ ఇట్. సో ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకొని అంటే విల్ డిస్కస్ అబౌట్ స్కిల్ సెట్స్ యాజ్ వెల్. అంటే స్కిల్ సెట్స్ ఏమేమి అడుగుతున్నారు 4 to 10 years వాళ్ళని Accenture లో రిగార్డింగ్ పవర్ బిఐ. ఓకే సరే, ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్ అనేది ఒకటి. మనము కమ్యూనికేషన్ అంటే మనకి ఏం తెలుసో కమ్యూనికేషన్ అంటే ఏంటి, మనకి అవతల వాళ్ళతో జస్ట్ మనం ఏమనుకుంటున్నాము, మన మనసులో ఏమనుకుంటున్నాము, లేకపోతే మన మైండ్లో ఏమనుకుంటున్నాము అవతల వాళ్ళకి చెప్పడానికి ఒక చిన్న ఒక లాంగ్వేజ్. అంటే జస్ట్ కమ్యూనికేట్ అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం చెప్పడానికి ఒక సాధనం అనుకోవచ్చు. ఓకే, ఒక సాధనం లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక మీడియేటర్ అనుకోవచ్చు కమ్యూనికేషన్ అన్నది. దాని గురించి స్పెషల్గా దాని గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి సిన్స్ చైల్డ్హుడ్ అంటే ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇంగ్లీష్లోనే ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకుండా మనకి ఏది లేదు. అండ్ ఇవి మనం ఫోన్ వాడుతున్నాం, దాంట్లో ఇంగ్లీష్ ఉంది. గూగుల్లో ఏమైనా టైప్ చేస్తున్నాం, అది ఇంగ్లీష్లోనే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం లేదు, మంచి లవ్ స్టోరీస్ ఉంటాయి. మీకు లవ్ స్టోరీస్ నచ్చితే లవ్ స్టోరీస్ చూడండి, ఇంగ్లీష్ మూవీస్ చూడండి. అండ్ చిన్నప్పుడు చాలాసార్లు చెప్పుంటారు, నేను ఫాలో అయ్యాను సమ్వాట్ బెటర్ ప్రీవియస్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. సో ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మాక్సిమం నేను ఇంగ్లీష్ సంబంధించిన మూవీస్, నాకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. సో లవ్ స్టోరీస్ అండ్ ఫిక్షన్ మూవీస్ ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాను నేను. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ లవ్ అండ్ ఎమోషన్స్ అంటే కొంచెం ఇష్టం. సో నేను అవి చూస్తూ ఉంటాను. సో మీకు ఒకవేళ వేరే నచ్చితే అవి చూడండి, బట్ ఫాలో అవ్వండి ఎక్కువ. ఇంకా ఏదో అంటారు చూడు, ఐ డ్రింక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, అట్లా కాకుండా అట్లీస్ట్ మూవీస్ దానికి సంబంధించి అది మాత్రం చూడండి. సో ఆబ్వియస్లీ ఇంగ్లీష్ వస్తుంది. దానికి ఏమి అంటే కాన్ఫిడెంట్ పెట్టుకోండి. ఇంగ్లీష్ అనేది ఒక చిన్న లాంగ్వేజ్, దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరన్నా నాకు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారా, ఇంగ్లీష్ కూడా నేర్పించండి అని మాత్రం మన దగ్గరికి అయితే రావద్దు. సో ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మీరు నేర్చుకోవాల్సిన విషయం. ఓకే, సో అది కాన్ఫిడెంట్ ఉంటే ఆటోమేటిక్గా మాట్లాడతాం. సో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది తప్పైనా బొప్పైనా మాట్లాడడం నేర్చుకోండి. సో దానికన్నా పెద్ద విషయం కాదు. ఇంకొక విషయం వచ్చేసి ఇఫ్ యూఆర్ టెక్నికలీ, ఇఫ్ యూఆర్ సౌండ్ ఎట్ టెక్నికల్ అంటే ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ టెక్నికల్, సో ఆబ్వియస్లీ టెక్నికల్గా మీరు సౌండ్ ఉన్నారంటే సో కమ్యూనికేట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, అంటే నా స్క్రాచ్ నుంచి రాదు. నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ వాట్ ఈజ్ డొమైన్, నేను ఏదైతే డొమైన్ ఎంటర్ అవుతున్నానో దాంట్లో నేను సర్వే అవ్వగలుగుతాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీకు మరీ స్క్రాచ్ నుంచి రాకపోతే మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయిన దగ్గర నేను మాట్లాడుతున్నాను. క్లాస్లో ఎంత చెప్పారో దానికంటే ఎక్కువ మనం గూగుల్ చేయాలి, దానికంటే ఎక్కువ మనం రీసెర్చ్ చేయాలి. క్లాస్లో మనకి ఇచ్చేది జస్ట్ ఎంత డెప్త్ చెప్పినా కానీ అది ఓవర్ వ్యూ అవుతుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత రీసెర్చ్ చేసామనే ఇక్కడ ఇంపార్టెంట్. నెట్ సర్ఫింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. యూ వాంట్ బికమ్ అ వెరీ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నెట్ సర్ఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్ సర్ఫింగ్ అంటే సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం కాదండి. నెట్ సర్ఫింగ్ అంటే కమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద టెక్నాలజీ పవర్ బై తీసుకుని దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద సేమ్ డొమైన్. ఏదైతే డొమైన్ మనం ఎంచుకున్నామో ఆ డొమైన్ అనేది చివరి దాకా లైఫ్ లాంగ్ దాని మీద మనం బతకాలి. సో దాంట్లో ఇన్ అండ్ అవుట్ తెలియాలి. ఇన్ అండ్ అవుట్ అనేది ఒక 2 గంటల క్లాసు, ఒక 4 నెలల కోచింగ్లో, ఒక 5 నెలల కోచింగ్లో వచ్చేది కాదు. సో ఐ యూజ్ టు హ్యావ్ మై ఓన్ డైరీ, అంటే ఒక బుక్ అనేది పెట్టుకున్నాను. ఎప్పుడు నేను కోర్సులు నేర్చుకునేటప్పుడు సో ఇనిషియల్గా ఇప్పుడు కూడా నాకు
అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఎక్సైట్మెంట్ ఉంది, ఇప్పటికీ అట్లనే తెలుసుకుంటున్నాను. బట్ ఇనిషియల్ డేస్ ఇంకా అది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇనిషియల్ డేస్ లో ఎలా ఉండదంటే, నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నా ఫస్ట్ లో జాబ్ జాయిన్ అయిన రోజు, ఎవ్రీడే ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, దానికి సంబంధించిన అసలు ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి, నేను ఇప్పుడు ఎంచుకున్న డొమైన్ లో ఫర్దర్ గా ఏమేమి రాబోతున్నాయి, నెక్స్ట్ 4 years లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ 5 years లో ఏం జరగబోతుంది, అసలు ఈ డిఫరెంట్ అనాలిసిస్ అనేది నేను అప్పుడే చేసేవాడిని. ఆన్ దట్ డే ఐ ఫౌండ్ దట్ వీడియో మార్కెటింగ్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ఎండ్ మార్కెటింగ్ అనేది 4.5 years బ్యాక్ నేను ఒక అనాలిసిస్ చేశాను. సో ఐ హావ్ ప్రూవెన్ ఇన్ మై లైఫ్, అంటే అదైతే కరెక్ట్ అయింది, అనాలిసిస్ అనేది కరెక్ట్ అయింది. సో మనం అందుకే సక్సెస్ అయ్యాం. సో డెఫినెట్గా ఏంటంటే నేను చాలా విషయాలు చదివాను. నెక్స్ట్ పాడ్కాస్ట్ వస్తుంది, సో దీనికంటే కూడా అది ఇంకా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పీపుల్ ఇంకా లేజీ అయిపోతున్నారు, ఉండే కొద్ది వీడియో చూసే కాన్సెప్ట్ ఉండదు. ఇంకా అన్ని పాడ్కాస్ట్ కూడా కమింగ్ డేస్ లో దీన్ని డామినేట్ చేసే పాడ్కాస్ట్ మళ్ళీ పైకి వస్తుంది. 100% షూర్ అబౌట్ దట్ అని, అంటే నేను కొన్ని అనాలిసిస్ నేను చూసిన వాటి అన్నిటిని బట్టి నాకు అర్థమైంది. సో ఆబ్వియస్లీ మీరున్న డొమైన్ అనేది నెట్ సర్ఫింగ్ చేయండి, ఇంకొకరిని అడగండి, ఎక్స్పర్ట్స్ అడగండి. గూగుల్ కంటే ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు. సో డెఫినెట్గా, కాకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్సెసివ్ ఉంటుంది, వేస్ట్ కూడా ఉంటుంది, బట్ అనలైజ్ చేసుకోగలిగి, అంటే ఏది మనం తీసుకోవాలి, ఏది మనం తీసుకోవద్దు అని చెప్పి. సో ఇక్కడ ఎక్సెంచర్ లో చూసుకుంటే 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళు అసలు ఏం అడుగుతున్నారు, ప్రాజెక్ట్ రోల్ వచ్చి అప్లికేషన్ డెవలపర్ అడిగారు, అండ్ అప్లికేషన్ డెవలపర్ సంబంధించింది ఇది. సో డిజైన్, బిల్డ్ అండ్ కాన్ఫిగరేషన్ అప్లికేషన్స్ మీట్ బిజినెస్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్. సో obviously, as I told many a times, you need to understand the nature of the business to succeed in any domain. Okay, and then key responsibilities వచ్చేసి function as a lead DA for a small simple project proposal, or as a team lead for medium large size project or proposal, discuss specific data architecture and data related issues with the client architect team in area of expertise, analyze and assess impact of the requirements on the data and its life cycle, lead the data architecture and design of complex enterprise level applications and systems breadth of experience in వేరియస్ క్లయింట్ సినారియోస్ అండ్ సిచ్యువేషన్స్. టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్వేస్ ఎప్పుడు ఏంటి అంటే, ఇది చెప్పడానికి ఈ ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం, దీనికి సంబంధించి ప్లేలిస్ట్ లో ఉంటాయి. సో వేరే కంపెనీస్, అన్ని కంపెనీస్ కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లో వాళ్ళ స్కిల్ సెట్ అనేది ఏంటి, సో దట్ ఏంటి అంటే దానికి తగ్గట్లు మనం ప్రిపేర్ అయ్యామంటే, సో ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది, తొందరగా మనం జాబ్ క్రాక్ చేసేదానికి ఛాన్స్ ఉంది. చాలా మంది చేసేది ఏంటంటే, ముందు ఒక స్కిల్ సెట్ నేర్చుకున్న తర్వాత దే విల్ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ ఎ జాబ్. సో ఇలా డిఫరెంట్ గా ఆల్రెడీ అసలు కంపెనీస్కి ఏం కావాలో మనకు తెలిస్తే దాని తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యామంటే, సో ఇది బెటర్ గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో నేను అలాగే డిఫరెంట్ గానే వెళ్ళేవాడిని. సో ఎందుకంటే అందరూ ఏం చేసేవాళ్ళు, ఒక స్కిల్ సెట్, ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుంటారు, తర్వాత జాబ్ సెర్చ్కి వెళ్తారు. నేనేం చేస్తానంటే, ఆ కంపెనీ అసలు నేను అన్ని స్టార్ట్అప్స్ కంపెనీలో తిరిగాను, ఆల్మోస్ట్ ఢిల్లీలో కూడా నేను స్టార్ట్అప్ కంపెనీ, కొంచెం పెద్ద కంపెనీ అది. సో అయితే వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏంటంటే, అసలు ఈ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చేసాను, ఈ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పి దానికి సంబంధించి నేను ప్రిపేర్ అయ్యి దాన్ని నా రిజ్యూమ్లో హైలైట్ చేసేవాడిని. ఆల్మోస్ట్ నేనైతే ఏ కంపెనీలో రిజెక్ట్ అవ్వలేదు. సో మేబీ కొన్ని స్టార్టింగ్ లో కొన్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, బట్ అంటే కరెక్ట్ గా గన్ షాట్ వాడికి ఏం కావాలి, మేబీ ఒక సాలరీ డిస్కషన్ లో పోయి ఉండొచ్చు, కానీ నాలెడ్జ్ పరంగా మాత్రం సో నేను ఎప్పుడు ప్రాబ్లం రాలేదు నాకైతే. సో అంటే ఐ టేక్ ఇట్ అస్ ఛాలెంజ్ గా తీసుకుంటాను ఏది చేసినా, కానీ టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇక్కడ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ 4 to 6 years ఎక్సెన్షియల్ ఏమడుగుతున్నారు, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ సూట్, SSIS, SSAS అండ్ SSRS, SQL Server 2019, including TSQL, indexing, Polybase, security implementation, performance tuning, Hadoop ecosystem, Kafka, Spark, Hive, SDFS, and Power BI experience with an analytics process design, data modeling and architecture experience, architect for a medium-sized client delivery project. Okay, ఇవి అడుగుతా ఉన్నారు. అండ్ దెన్ పర్సనల్గా అసలు అంటే ఇందాకన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంటే, కానీ దాని గురించి సపరేట్ గా సీరియస్ గా తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అది కూడా ఒకసారి చూద్దాము. ప్రొవైడ్స్ సూపర్విజన్ టు మోర్ జూనియర్ రిసోర్సెస్,
works independently with no direct supervision, creating standard documented practices where none exist. సో స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ మనము అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళాలి అంటే డెఫినెట్గా మనం అంటే ఒకరు గైడ్ చేయాల్సిన పరిస్థితి మాకు ఉండకూడదు, మనం ఇంకొకరు గైడ్ చేసే పరిస్థితులు ఉండాలి. డెఫినెట్లీ ఇఫ్ ఆర్ గోయింగ్ విత్ 4 years of experience, 4 or 6 years of experience, డెఫినెట్లీ సో ఇఫ్ పాసిబుల్ దే విల్ అసైన్ సమ్ పీపుల్ టు యూ, మనకి కొంతమంది పీపుల్ని అసైన్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి. సో డెఫినెట్గా రిమైనింగ్ కంపెనీస్ కూడా సో ఐ మేక్ వీడియోస్ 1 by 1. ఓకే, సో రివర్స్లో వెళ్ళండి, ఇది చూడండి, దీన్ని బట్టి ఈ స్కిల్ సెట్ అంటే వాట్ ఆర్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ కంపెనీస్ ఎక్స్పెక్టింగ్ స్కిల్ సెట్ వాట్ ఆర్, అండ్ ఆ స్కిల్ సెట్స్ అనేవి మనం నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకొని దాన్ని బట్టి ప్లేస్ అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ రావడం అసలు మ్యాటర్ కాదు, చాలా చిన్న విషయం, కానీ దాంట్లో పెట్టుకోవడం చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద మ్యాటర్. సో ఈ ప్రాసెస్లో చాలా ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ అనేది మీరు తట్టుకోగలగాలి. ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one stop solution for all the apparent reports. Thank you.